హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలాంటి ఐపీఎల్ మరియు క్రికెట్ కి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా బ్రో. సో ఐపీఎల్ చూస్తుంటే చాలా మంది ప్లేయర్స్ కి ఇంజురీ కన్సర్న్స్ ఉన్నాయి. చాలా ప్లేయర్స్ ఐపీఎల్ నుంచి రూల్డ్ అవుట్ అయిపోయే అవకాశం ఉంది. సో వాళ్ళు ఎవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్ గెట్ స్టార్టెడ్. ఐపీఎల్ స్టార్ట్ కాగానే ముందే గాయాల కారణంగా కీలక ప్లేయర్స్ దూరమయ్యారు మావా. సో దాని కారణంగా ఐపీఎల్ కి మాత్రం చాలా నెగిటివ్ ట్రోలింగ్ నడుస్తుంది. సో పాకిస్తాన్ అయితే చాలా ఘోరంగా ట్రోల్ చేస్తారు. లైక్ ఎట్లా అంటే ఇంజూర్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ని మన ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని ఇంజూర్ ప్రీమియర్ లీగ్ అని చాలా వేరే వేరే విధాలుగా ట్రోలింగ్ చేస్తారు. సో అదే ఆ ట్రోలింగ్ చేసిన విధంగానే మన ప్లేయర్స్ కూడా చాలా మంది ఇంజూర్ కన్సర్న్ అయ్యారు. వాళ్ళెవరో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సిఎస్కే నుండి మామ. సో డెత్ తో బాగా వేస్తాడని ఎంతో ఆశపడి కొనుక్కున్న ప్లేయర్ మామ, నెథన్ ఎలిస్. మీ అందరికీ తెలుసు. సో ఇతనైతే గాయం మొత్తం ఇంజురీ కన్సర్న్ వల్ల ఐపీఎల్ రాకన ముందే బయటికి వెళ్ళిపోయాడు. సో మంచి బౌలర్ ఉండే, బట్ సిఎస్కేకి బ్యాడ్ న్యూస్ మామ. దీంతో పాటు రాజస్థాన్ రాయల్స్ నుంచి కూడా ఒక శ్యామ్ కరణ్ ఇంజురీ కన్సర్న్ వల్ల బయట అయిపోయాడు. సో రాజస్థాన్ రాయల్ మేనేజ్మెంట్ అయితే సంజు శాంసన్ వదిలేసుకొని మరి శ్యామ్ కరణ్ కొనుక్కున్నారు. అంటే ట్రేడ్ ద్వారా మన జడేజా శ్యామ్ కరణ్ ట్రేడ్ అయితే మన అందరికీ తెలుసు. సో అట్లా తీసుకున్న ప్లేయర్ ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు. ఇది మామ సంగతి. దీని తర్వాత ప్లేయర్ వచ్చేసి మన అందరికీ ముందుగానే తెలుసు, ఈ విషయం అందరికీ తెలుసు, అదే హర్షిత్ రాణా. T20 వరల్డ్ కప్ లో భాగంగా హర్షిత్ రాణా అయితే ఇంజురీ కన్సర్న్ వల్ల గాయం కారణంగా T20 వరల్డ్ కప్ ఆడలే. సో అదే గాయం ఇంకా తగ్గలేదు. సో అతను ఫుల్ గా రికవరీ కాలేదు కాబట్టి అతను కేకేఆర్ నుంచి రీప్లేస్మెంట్ చేయబోతున్నారు. సో కేకేఆర్ వాళ్ళు అయితే రీప్లేస్మెంట్ గురించి చూస్తున్నారు, ఇక వేరే ప్లేయర్ని ఎవరిని తీసుకుందాం అన్నట్టు. సో నంబర్ 4 ప్లేయర్ వచ్చేసి మన హోమ్ టీమ్ SRH నుంచి మామ. SRH కి అయితే అది పెద్ద దెబ్బ మీద దెబ్బ పడుతున్నాయి మామ. ఎందుకనంటే తెలుసా, స్టార్ట్ కాకనే ముందే ప్యాట్ కమిన్స్ ఇంజురీ కన్సర్న్ వల్ల స్టార్టింగ్ 4 మ్యాచెస్ మిస్ అవుతుండు. దాని కారణంగానే ఇషాన్ కిషన్ కి కెప్టెన్సీ ఇచ్చారు. సో ఇప్పుడేమో బిగ్ బ్యాష్ లీగ్ లో అదరగొట్టిన ప్లేయర్ ఎవరు తెలుసా, జాక్ ఎడ్వర్డ్స్. బౌలింగ్ తో బ్యాటింగ్ తో 5 వికెట్స్ హాల్ తీసి 50 కొట్టి బెస్ట్ బ్యాట్స్మెన్. సో అతను కూడా గాయం కారణంగా ఐపీఎల్ మొత్తం సీజన్ కి మిస్ అయిపోయాడు. సో వీళ్ళందరికీ రీప్లేస్మెంట్ జరగబోతున్నాయి ఇక.